హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం జిబ్రానిక్స్ మదర్ బోర్డుల గురించి చూద్దామండి. అండ్ ఇవి వచ్చేసి మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఈ మదర్ బోర్డులే కాకుండా మా దగ్గర ఆర్విక్స్ మదర్ బోర్డులు అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా ఆల్ బ్రాండెడ్ మదర్ బోర్డ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది H110 మదర్ బోర్డ్ అండి. దీంట్లో వచ్చేసరికి మీకు i3, i7, i5, 6th, 7th, 8th, 9th జనరేషన్ ప్రాసెసర్ వరకు ఈ మదర్ బోర్డ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది మ్యాక్సిమం వచ్చేసి మీకు 32 GB వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే కనుక SSDని యాడ్ చేసుకోండి. అండ్ 8 GB ర్యామ్ కనుక మీరు ఇంక్లూడ్ చేసుకుంటే కనుక దీంట్లో మంచి స్పీడ్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మీకు విండోస్ 10 అండ్ 11 కూడా సపోర్ట్ అవుతుంది అనమాట ఈ బోర్డు వచ్చేసరికి. అండ్ ఇప్పుడు మీరు కనుక రీసెంట్గా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇంటర్నెట్లో కొన్ని అప్లికేషన్స్ కానీ ఇట్లా అన్నీ ఓపెన్ కాకుండా ఉన్నాయి. అండ్ కొన్ని సాఫ్ట్వేర్లు కూడా ఏంటంటే 64 బిట్కి సపోర్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ విండోస్ 10కి సపోర్ట్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మనం సిస్టమ్ని పాత దాని నుంచి అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తుంది. సో అలా అప్గ్రేడ్ అవ్వాలన్నప్పుడు ఇది వచ్చేసి మీకు బెస్ట్ చాయిస్ అండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ప్రైస్ కూడా రీజనబుల్ రేట్లో దొరుకుతుంది. అండ్ ప్రాసెసర్లు కూడా ఈ మధ్యకాలంలో ప్రాసెసర్ రేట్లు కూడా కొంచెం దిగొచ్చాయండి. అండ్ తర్వాత ర్యామ్ రేట్లు కూడా మీకు కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. మొత్తం మీదే మీకు ఈ సిస్టమ్ అయితే కనుక i3 కానీ లేదంటే i5 కానీ, i3 సిస్టమ్ అయితే కనుక i3 6th జనరేషన్ మీకు ఓన్లీ CPU అయితే మీకు ఈ బోర్డుతో నియర్లీ 8 GB ర్యాము, 120 GB SSD, 500 GB హార్డ్ డిస్క్తో వచ్చేసరికి మీకు నియర్లీ 13,000 దాకా వస్తుందండి. అదే i5 అయితే కనుక 15,000 to 16,000లో వస్తుంది. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక బోర్డు చూద్దామండి. ఇది వచ్చేసి H81 బోర్డు అండి. దీంట్లో వచ్చేసరికి మీకు ఓన్లీ 4th జనరేషన్ ప్రాసెసర్లు మాత్రమే సెట్ అవుతాయి. అండ్ దీంట్లో కూడా మీకు i5 4th అండ్ i3 4th, i7 4th ఉన్నాయండి. కాకపోతే దీంట్లో మీకు అంటే ఆఫీస్ పరంగా తక్కువ వర్క్ చేస్తాము అనుకునే వాళ్ళకైతే కనుక మీకు i3 4th జనరేషన్ సపోర్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు SSD ఒకటి అండ్ 8 GB ర్యామ్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుందన్నమాట. ఇంకా కొంచెం ఫోటోషాప్ వర్క్స్ చేస్తాము అలాంటి వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అయితే కనుక ఈ పీసీలో మీకు i5 4th జనరేషన్ ప్రాసెసర్ కనుక వేసుకుంటే కొంచెం స్పీడప్గా రన్ అవుతుందండి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు ఇంకా H61 బోర్డు ఉందండి మా దగ్గర. సో ఈ H61 బోర్డు ఏంటంటే మీకు కొన్ని ప్రాసెసర్లు వచ్చేసరికి మీ కొన్ని ఓల్డ్ సిస్టమ్స్లో డ్యూయల్ కోర్ 2030 కానీ 2010 కానివ్వండి, లేదంటే 2020 ప్రాసెసర్ ఉంది. అండ్ లేదంటే G630 ప్రాసెసర్, G645 ప్రాసెసర్లు ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు విండోస్ 10 అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే కనుక సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే సో వాళ్ళు ఈవెన్ లేదంటే ప్రాసెసర్ అయినా చేంజ్ చేసుకోవాలి, లేదంటే SSD అయినా వేసుకోవాలి, లేదంటే 8 GB ర్యామ్ అయినా వేసుకోవాలి, లేదంటే ఎట్లా అప్గ్రేడ్స్ చేసుకోవాలన్నమాట. దానికైతే మీకు బెస్ట్ చాయిస్ ఏంటంటే దాంట్లో ఒక ప్రాసెసర్ వచ్చేసి i5 3rd జనరేషన్ వేసుకోండి అండ్ 8 GB ర్యామ్ వేసుకోండి. అండ్ తర్వాత ఒక 120 GB SSD యాడ్ చేసుకోండి. మీకు దాంట్లో విండోస్ 10 అనేది కూల్గా రన్ అవుతుంది. ఓకే. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక లేదంటే ప్రాసెసర్ అప్గ్రేడ్స్ కానీ, లేదంటే SSD అప్గ్రేడ్స్ కానీ, లేదంటే ర్యామ్ అప్గ్రేడ్స్ కానీ కావాలంటే కనుక మా నెంబర్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నామండి. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ అట్లా ఏదైనా కావాలంటే కనుక మాకు వాట్సాప్ కానీ లేదంటే కాల్ కానీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.